జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే నిన్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి రంగదామునిపల్లి అనేటువంటి గ్రామంలో అనేక మంది రైతులు తమ పంట పొలాలకు నీళ్ళు అందట్లేదంటూ వాళ్ళు అప్పటికే నారు వేసి ఉన్నారు. అయితే ట్రాన్స్ఫార్మర్ లేనటువంటి కారణంగా మరమ్మతుల కారణంగా వారంతా కూడా నేరుగా బిందెలు తీసుకొని వచ్చి మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళ వరి నాట్లులో పోయడం జరిగింది. ఈ క్రమంలో దీన్ని నిన్న టీ న్యూస్ పూర్తి స్థాయిలో కథనాన్ని ప్రచారం చేసింది 3 సార్లకు పైగా. ఈ క్రమంలో ఇవాళ నిన్ననే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అలాగే మిగతా ఇప్పుడున్నటువంటి మంత్రి స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించి విద్యుత్ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. మీరు ఈ రకమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటూ బాగా సీరియస్ అయినట్టు మనకు సమాచారం ఉంది. అలాగే ఈ విధంగా అంటే వార్త ప్రసారం చేసి కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా రీపోస్ట్ చేసినందుకు గాను పోస్ట్ చేసినందుకు గాను వారంతా కూడా కృతజ్ఞత పడి ఉంటామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల రూరల్ మండలంలో జగిత్యాల జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత వినూత కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ కుంటుపడింది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలి, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇప్పటికే వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పారిశుద్ధ్యం గ్రామాల్లో చేపట్టకుంటే విష జ్వరాలు ప్రబలుతాయి. గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ కూడా ఈ సిచ్యువేషన్ కొనసాగలేదు. నేరుగా గ్రామ పంచాయతీలకే అకౌంట్లోకి డబ్బులు జమైన సిచ్యువేషన్. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏర్పటి నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదంటూ ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా వీరందరికీ నిధులు ఇవ్వని పక్షంలో, పారిశుద్ధ్యం లేని పక్షంలో కఠినంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా వసంత చెప్పడం జరిగింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.